Permanent hair removal at Anos. Flat 25% off. Call 970389919. వేణు గారి విషయం కొద్దాం. బలగం వేణు గారి విషయం. అంటే వేణు గారు బలగం తీసే సమయానికి, బలగం ముందు ఆయన అంత పెద్ద డైరెక్టర్ అని గాని, అంత గొప్ప సినిమా తీస్తారని గాని ఎవ్వరు నమ్మలేదు. ఇంపాసిబుల్. ఇండస్ట్రీలో చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు డైరెక్టర్ అవ్వడానికి. కానీ మీకు 4 సంవత్సరాల ముందే బలగం కథ చెప్పారు అవును కదా! చెప్పారు. అవును ఆ రోజు నుంచి మీరు వేణు గారిని నమ్ముతూనే వచ్చారు. కరెక్ట్. ఏం నమ్మారు వేణు గారిని? అంటే నేను మళ్ళీ సూటిగా అడుగుతున్నాను. వేణు అంటే ఒక కమెడియను. కామెడీ యాక్టర్స్ కామెడీ సీన్‌లు చేశారు. కామెడీ హ్మ్. సినిమాలు చేశారు. హ్మ్. అలాంటి ఒక వేణు 'బలగం' లాంటి సినిమా తీస్తారని 4 సంవత్సరాల ముందే ఎలా నమ్మారు మీరు? కానీ అప్పటికి నేను సినిమాలు చేస్తున్నాను. చిన్న చిన్న క్యారెక్టర్స్ పెద్ద పెద్ద హీరోస్‌తో నేను చేస్తున్నాను. మేము కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం జిమ్‌లో. హ్మ్. హ్మ్. జిమ్‌లో వర్కౌట్ చేసే టైంలో సో, మనకు తెలుసు కొంచెం అంటే నేనేది నా బాడీ లాంగ్వేజ్ ఏంది ఆ సినిమాలు చూస్తూ ఉన్నాడు కదా! సో, ఒకరోజు "అరే! ఒకసారి నీతో మాట్లాడాలి" అంటే, "అన్న చెప్పండి అన్న." ఇంటి దగ్గరికెళ్ళాను. హ్మ్. వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తే కూర్చొని "అరే! ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇట్లా ఇట్లా ఉంటది. చాలా డామినేటింగ్ క్యారెక్టరు. హీరోని బెదిరించేది ఇట్లా ఇట్లా ఉంటది." సరే అన్న డన్ అన్న ఖచ్చితంగా. అదే ఒక పెద్ద ప్రొడ్యూసర్‌కే చెప్తున్నాను. మాక్సిమం ఓకే అయిపోతది. హ్మ్. సో, ఇలా ఎలా ఉంటదంటే సార్ ఇప్పుడు 'వేణు' గారు ఆల్రెడీ నోన్ ఫర్ హిస్ కామెడీ. యాహ్! పీపుల్ know him as an actor. హ్మ్. అండ్ I know him as a fellow mate. We work out together. హ్మ్. మీకు ఫోటో కూడా ఒకటుంటది చూడండి. సో, మేము ఒకటే ఏందంటే ఒక క్యారెక్టర్ వచ్చింది నాకు లైఫ్‌లో. హ్మ్. క్యారెక్టర్ కొంచెం పెద్దగా ఉంది. హ్మ్. చిన్న చిన్న క్యారెక్టర్ చేసినా కొంచెం పెద్దగా ఉంది. ఏమో ఇదేమన్నా ఉపయోగపడుతుండొచ్చు మాకు. అయితే ఆ మాటలేమనంటే 'దిల్ రాజు' గారే ఓకే చేసేటట్టున్నారు అని ఓకే. అన్నారు. అప్పటి వరకు 'దిల్ రాజు' గారితో నేను వర్క్ చేయలేదు. హ్మ్. హ్మ్. ఒకటే నాకేముందంటే 'దిల్ రాజు' గారితో చేస్తే నంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ రిలీజ్ అవుతది. సో దట్ నా ఫేస్ క్రౌడ్‌కి ఎక్కువ పోతది అనే రీచ్ ఒక ఉంటది. స్వార్థం. హ్మ్. హ్మ్. అంతే. అదొక స్వార్థం నాలో ఉండిపోయింది. హ్మ్. అందుకే రూపాయి ఇయ్యకపోయినా హ్యాపీగా చేసొచ్చిన ఆ సినిమా నేను. హ్మ్. అది ఇప్పటికి నాకు ఫుడ్ పెడుతుందది. అండ్ మీరు చెప్పండి 'బలగం' షూట్ చేసేటప్పుడు గాని, రిలీజ్‌కి ముందు ఆ ప్రమోషన్స్ టైమ్‌లో గాని, ఇంత గొప్ప సినిమా తీసాం మేము అని ఏ క్షణంలో నమ్మారు మొత్తం టీమ్ అంతా? మేము డబ్బింగ్ పిలిచారు సార్ ఇక్కడ సారథి స్టూడియోలో డబ్బింగ్ జరిగింది. ఓకే. డబ్బింగ్ జరిగినప్పుడు వేణు గారు ఏమన్నారంటే, "అరే! సూపరు. ఈ తెలుగు ఇండస్ట్రీ చూడని ఒక చరిత్ర. అంటే హ్మ్. లాస్ట్ 15 మినిట్స్ ఒక పాటతో ముగిద్దాం అనుకుంటున్నాను. ఒక హ్మ్. ఎమోషనల్ సాంగ్‌తోని అనుకుంటున్నాను. మంచి కళాకారులు దొరికిర్రు నాకు. ఇట్లా హ్మ్. వరంగల్ నుంచి సో అండ్ సో" అని చెప్పాడు. అంటే ఎక్సైట్ అయ్యి నాకు షేర్ చేసుకున్నాం. హ్మ్. అవునన్నా మంచిదే కదన్నా! అందరూ అలాగే చెప్తారు కదా సార్. సరే ఎవరన్నా కానీ ఏ సినిమా అన్నా హిట్ అవ్వాలనే తీస్తారు కానీ కరెక్ట్. ఫ్లాప్ కరెక్ట్. అవ్వాలని ఎందుకు తీస్తారు? హ్మ్. వాళ్ళు బెస్ట్ క్రౌడ్‌కి అలా హిట్ అవ్వాలనే ప్రాసెస్‌లోనే చేస్తారు. సో, మేము అది వింటూనే ఉంటాం. అవునా భయ్యా! సూపర్, సూపర్ అన్నాం. వచ్చాము, డబ్బింగ్ చెప్పుకున్నాం, వెళ్ళిపోయినాం. హ్మ్. ఆయన అన్నాడు అప్పుడు 'దిల్ రాజు' గారు చూసిన ప్రతిసారి 'దిల్ రాజు' గారి కళ్ళలో నీళ్ళొచ్చినాయి అని ఒక మాట చెప్పాడు. హ్మ్. ఒకసారి చూస్తే వస్తది. రెండోసారి చూసినా కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. అవునా అంతుందా? అని నేను అనుకున్నా. అప్పటికి నేను చూడలేదు. తర్వాత చూసిన తర్వాత నాకు లిటరల్‌గా కళ్ళలో నీళ్ళు రావడం. అరే! ఇదేంది ఏదో మ్యాజిక్ ఉందేంటి ఇది? హ్మ్. థియేటర్‌లో చూసినాం. థియేటర్‌లో క్రౌడ్ లేరు ఫస్ట్ డే. అవును. అవును. దేవి థియేటర్‌కెళ్ళాం మేము 'దిల్ రాజు' గారు, మేము, డైరెక్టర్ అందరం బ్యాచ్. క్రౌడ్ లేరు. వచ్చిన తర్వాత దేవి ఆఫీస్‌లో కూర్చున్న తర్వాత 'దిల్ రాజు' గారు ఏమన్నారంటే, "మీరు చూడండి. అసలు ఆయన విజన్ చూడండి సార్ అసలు. ఇప్పుడు ఎళ్లారు గదా! ఈ క్రౌడ్ ఎళ్లి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తారు. వీళ్ళందరూ మళ్ళొస్తారు చూడండి రాసి పెట్టుకొని" అన్నారు. హ్మ్. కట్ చేస్తే అదే జరిగింది. అదే జరిగింది. అసలు అంటే అంత విజన్ ఎలా ఉంటది నాకు అర్థం కాలే. అంటే చూసారా సార్ దట్ ఈస్ వాట్ నో వన్ విల్ బికమ్ బిగ్ అంత ఈజీ కాదు. అంటే పబ్లిక్ విజన్‌ని కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. కరెక్ట్. ఆ లాస్ట్ 15 నిమిషాలు ఆ పాట పాడుతుంటే అంటే ఎందుకు 'బలగం' గురించి మళ్ళీ మాట్లాడుతున్నానంటే, మీరు 'బలగం' సినిమాని ఇంటి పేరుగా మార్చేసుకున్నారు కరెక్ట్. కాబట్టి మీరు కరెక్ట్ పర్సన్ షేర్ అబ్సల్యూట్లీ. చేసుకోవడానికి. యాహ్! యాహ్! ఎన్ని సార్లు చూసినా ఆ లాస్ట్ 15 నిమిషాలు ఆ ఏడుపు ఆగదు. ఆ ఎమోషన్ ఆగదు. ఆ కనెక్టివిటీ ఆగదు. తెలుగు నిజంగానే వేణు గారు అన్నట్టు తెలుగు సినిమాలో అంతకు ముందు రాలేదు. అవును. ఇప్పటికి రాలేదు. రాదు. అలాంటి ఒక ఎమోషన్. అవును. ఎలాగో మీరు ఇందాక చెప్పినట్టు 'బలగం' సినిమాని ఇంటి పేరుగా మార్చుకున్నారు. సో, ఇప్పుడు అదే వేణు గారు 'ఎల్లమ్మ' మూవీ తీస్తున్నారు. సో, రోలు ఇచ్చారా? నేను నిన్న గూడా కలిసి వర్కౌట్ చేసాం. కలిసి సేమ్ జిమ్ ఇప్పుడు గూడా. హ్మ్. నేను హ్మ్. అడిగాను. హ్మ్. అడగకుండా ఉంటాం. అరే! అడగాలి. అడగంది అమ్మ గూడా అన్నం పెట్టదు. అడగాలి అంతే. హ్మ్. నేను ఉన్నా అంటే వస్తదా? రోల్ అట్లా రాదు సార్. హ్మ్. మరి బ్రేక్ వచ్చేసిందంటే పిలుస్తారా? లేదు. పోయి అడగాలి. సార్ నేను ఉన్నా అని చూపియాలి మళ్ళీ. హ్మ్. పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఆఫీస్‌కెళ్ళేసి ఆఫీస్ ఓపెనింగ్ అయినప్పుడు హాయ్ చెప్పేసి వస్తారు. హ్మ్. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాలి గదా! ఎందుకంటే మా రిప్లేస్‌మెంట్ వందల మంది ఉంటారు. ఎవరికైనా రావచ్చు. ఎవరు కష్టపడి ఎవరు ప్రయత్నిస్తే వానిదే రోల్. హ్మ్. సో, వేణన్నని అడిగిన, "అన్న మరి ఎల్లమ్మ" "ఏ లేదురా నువ్వు ఎక్కువ కనిపించేసావు వద్దురా" "నువ్వు మరీ ఎక్కువ సినిమాలు చేసేసావురా వద్దు" అన్నాడు. ఆ! సరే ఏందన్నా ఇప్పుడు నీ వల్ల నేను ఇంటి పేరు మార్చుకున్నాను. నేను బేసిక్స్ ఎట్లా మర్చిపోతాన్నా? హ్మ్. నువ్వే నాకు లైఫ్ ఇచ్చినావు. హ్మ్.
సో నిన్నైతే నేను మర్చిపోలేనన్నా. ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే, ఏదన్నా అరే! ఈడు సెట్ అవుతాడని నీకేదన్నా అనిపిస్తే మాత్రం నన్ను మర్చిపోకు హ్మ్. అని ఒక 4, 5 సార్లు, 5, 6 సార్లు చెప్పిన. హ్మ్. మొన్న లాస్ట్ ఒకటే అన్నా. ఇంక నేను సినిమా టాపిక్ నేను తీయను. ఇంక అయిపోయింది. ఇదే లాస్ట్ టైమ్ నేను అడుగుతున్నా. ఏదన్నా ఉంటే మాత్రం నన్ను మర్చిపోకు. నువ్వు రా మనం ఇంక నువ్వు వర్కౌట్‌కొచ్చిన ప్రతిసారి అడిగితే చిరాకుంటది సార్ ఎవరికైనా. కరెక్ట్. కరెక్ట్. అరే! ఈడేందిరా నా తలకాయ తింటున్నాడు, చెవు తింటున్నాడు అని. లాస్ట్ టైమ్ అడిగేసి అన్న ఏదైనా ఉంటే మాత్రం నన్ను మర్చిపోకు అని చెప్పిన. ఇంక మెల్లగా అన్న వర్కౌట్ చేయండి, ఇది తినండి, డైట్ ఇది చేయండి, అది చేయండి అని చెప్పి డైవర్ట్ అయిపోయింది. ఇస్తే వస్తది సార్. ఏముంది మనకి రాసుంటే వస్తది సార్ ఏం కాదు. కానీ మన ప్రయత్నం అయితే ఉండాలి అంటే అంతే. ఒక్క వేణు గారి విషయంలో మాత్రం మీరు అర్హుడు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ! ఎందుకంటే అవును. ఖచ్చితంగా. ఆయనే మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. కరెక్ట్. ఆయన సినిమానే మీరు ఇంటి పేరుగా పెట్టుకున్నారు. అంతకుముందు 4 సంవత్సరాల నుంచి ట్రావెల్ అయిన మనిషి. ఇప్పుడు ట్రావెల్ అవుతున్న మనిషి. అవును. సో, ఆయన సినిమాలో మీరు ఖచ్చితంగా కనిపించాలన్న ఉద్దేశంతో బావుంటది. అడుగుతున్నా. నాకు ఆ! అదే ఆశ కానీ అండ్ పెద్ద విషయానికి వద్దాం మళ్ళీ. హ్మ్. సార్ ట్రైలర్ రిలీజ్ చేశారు. హ్మ్. అద్భుతంగా ఉంది. హ్మ్. ఎమోషనల్ వైస్ ఉంది. హ్మ్. బట్ చాలా మందికి అర్థం కానిదేందంటే క్రికెటర్ అంటున్నారు, పహిల్వాన్ అంటున్నారు, రన్నర్ అంటున్నారు. మొత్తం క్లమ్జీగా ఉంది. సార్ చాలా డౌట్‌లున్నాయి. ఓకే సార్. ఆ! ఇప్పుడు నా లైఫ్ ఏంటి సార్? హ్మ్. మీరు కూడా క్రాస్ ఓవర్. నా లైఫ్ ఏంది? సో సార్ అంటే ఒక మనిషి జర్నీలో ఏదన్నా ప్రయత్నిస్తూ స్టేజ్‌లో ఒక క్లారిటీ వస్తది సార్ అంతే. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఏదేదో అవుదాం అనుకుని ఇంకేదో అయినా. హ్మ్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకేదో అయింది. హ్మ్. అట్‌లీస్ట్ ట్రై చేసిన. సో పెద్దిలో కూడా ఈస్ ట్రైయింగ్. హ్మ్. ఆయన కూడా ఏదో ప్రయత్నించి లాస్ట్‌కి ఏదండి సార్ ఇక్కడ సినిమా వైస్‌గా చూసుకుంటే నీకు ఇన్ని చూపిస్తున్నానంటే మీకు బోర్ కొట్టదని అర్థం. ఆ! అదే. అసలు ఇంకెంతుందనేది ఆ! అర్థం మీకు కావట్లా. ఖచ్చితంగా కానీ ఒక క్లారిటీ ఏందంటే, పెద్ది లైఫ్ ఖచ్చితంగా లింక్ అయి ఉంటది. ప్రతి స్టోరీలో ఏదైతే చూపిస్తాడో, ప్రతిది ఇంటర్‌లింక్డే ఉంటది. ఎందుకు చేశాడు అనే రీజన్ ఖచ్చితంగా ఉంటది. అరే! హ్మ్. ఇదెందుకు చేశాడురా అని ఉండదు. హ్మ్. అది ఫర్ ష్యూర్.